వెల్కమ్ టు 7 టీవీ లోకల్ రౌండప్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అటు సామాజిక సేవ, ఇటు న్యాయ సేవ రంగం, అలాగే ఇటు రాజకీయ రంగం, ఈ మూడింటిలో కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తున్న కార్యకర్త మన కేశవన్న. గత ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాలంగా కూడా ఒక పేరొందిన న్యాయవాదిగా ఆయన ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తున్నారు, న్యాయ సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా సామాజిక సమస్యలపై అవిరళ పోరాటం ఆయన సలుపుతున్నారు. ఆ పోరాటంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యారు, కొంత అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి, ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు. మరి అలాంటి కేశవన్న ఈరోజు మన 7 టీవీ ఫోకస్ స్టూడియోలో వచ్చి ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. హౌ ఆర్ యూ? ఫైన్ అన్న. ఓకే, ముఖ్యంగా చెప్పండి, గత దశాబ్ద కాలంగా ఆల్మోస్ట్ ఒక న్యాయవాదిగా అట్ ద సేమ్ టైం సామాజిక సమస్యలపై మీరు ఎన్నో అవిరళ పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి బేసిక్గా మన నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా మీరు ఏవేమి బేసిక్ అబ్జర్వేషన్స్ చేశారు, మరి వాటిపై ఏ రకమైన పోరాటం చేశారు, కొద్దిగా ఒక ఓవర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అంటే ఒక పారిశ్రామిక వాడ. పారిశ్రామిక వాడ అంటే ఇక్కడ కెమికల్ కంపెనీలు కానీ, చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలు చేసుకునే చిన్న చిన్న ప్లాస్టిక్స్ సంబంధించినది కానీ, అంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఏంటంటే అది కెమికల్ కానీ, ప్లాస్టిక్ రంగం కానీ, స్టీల్ రంగమే కానీ, ఏ రకమైన పారిశ్రామిక సమస్యలకు సంబంధించి ఏది ఉన్నా సరే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల పారిశ్రామిక వాడ అనేది ఇప్పుడే కాదు, గత స్వతంత్రం వచ్చినప్పటికీ పారిశ్రామిక వాడ అంటే జీడిమెట్ల అంటే ఒక పారిశ్రామిక వాడగా గుర్తింపు ఉంది. ఇక్కడున్న పారిశ్రామిక వాడలో ఇప్పుడు దాన్ని కొంత సిటీ దగ్గరకు రావడం బట్టి అది కొంచెం సిటీ దాటిస్తూ ఉన్నారు. ఎందుకంటే జీడిమెట్ల నుంచి కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా దాడుతూ ఉంది, ముందుకు వెళ్తా ఉన్నది. ఇప్పుడు జహీరాబాదు అక్కడ ఆ ఏరియాకి వెళ్తా ఉన్నది. కెమికల్ కంపెనీలు అనేటివి కొంచెం తగ్గిస్తూ ఉన్నారు. ఆ కెమికల్ కంపెనీలలో ఉన్న నివారణ చర్యలు ఇక్కడ ఈ జనసాంద్రం ఎక్కువ కావడం వల్ల, అంటే ఇప్పుడు ఉండడము పబ్లిక్ అందరూ అపార్ట్మెంట్లు కావడం, అక్కడ కావడం, ఇవన్నీ కావడం వల్ల కొంత కెమికల్ వ్యర్థాలను కూడా ఇక్కడ క్లారిఫైగా చేయలేకపోతా ఉన్నారు. కొంత కెమికల్ వ్యర్థాల వల్ల యువత కూడా వాళ్ళ ఎదుగుదల కూడా లోపం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. గత కొద్ది కాలంగా కూడా ఇది చాలా భయంకర భూతంగా పరిణమిస్తున్న సమస్య ఇది. ఎందుకంటే కుత్బుల్లాపూర్లో లోకల్ పొల్యూషన్ అనేది, పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు అనేవి, అంటే సమీపంలో కొన్ని కెనాల్స్ ఉన్నాయి, వాటిలో కూడా ప్రవహిస్తున్నాయి, వాటి వల్ల నీరు కూడా కలుషితం అవుతుంది. ఇటువంటి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయని చెప్పి పత్రికా ముఖంగా కానివ్వండి, మీడియా ముఖంగా కానివ్వండి, చాలామంది స్థానికులు పలు సందర్భాల్లో గతంలో వాపోయిన పరిస్థితి అయితే ఉంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్గా తీసుకుని ముందుకెళ్ళడం జరిగిందా, అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో? జనరల్గా ఈ సమస్య కోసం భారతీయ జనతా పార్టీ గత 2 దశాబ్దాలుగా కృషి చేస్తూ ఉంది. రిప్రజెంటేషన్లు ఇవ్వడమే కానీ, పబ్లిక్ లిటిగేషన్ రిట్ పిటిషన్లు ఫైల్ చేయడం కానీ, పిల్స్ ఫైల్ చేయడమే కానీ, కంప్లైంట్లు ఇవ్వడం కానీ, చాలా రకాలే చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల వల్ల, అక్కడ ఉన్న వాళ్ళ ముసుగులో వేసుకొని, ఇక్కడ ఉన్న లోకల్ ప్రయారిటీస్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ వ్యర్థాలను తీసుకొని పోయి బయటకు వేస్తే వాళ్ళకు అయ్యే ట్రావెలింగ్ ఖర్చు కానీ, అది తీసుకొని చేసే అది వేరే దగ్గర వేస్తే అక్కడ పంటలు పండకపోవడం కానీ లైట్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ నేను నైట్ పూట మోరీలలో వదిలేయడము, అంటే ఒక ట్యాంకర్ వ్యర్థాన్ని మనం బయటకు వదిలేస్తే బయట చేసుకోవాలంటే 50,000 నుంచి 60,000 ఖర్చు అవుతుంది. అదే ఇక్కడ మేనేజ్ చేసుకొని, లోకల్ లీడర్లను మేనేజ్ చేసుకొని, లోకల్ అంత అధికారులను మేనేజ్ చేసుకొని కొంత దందా నడుస్తూ ఉన్నది. దానివల్ల ఏమవుతుందంటే లోకల్ పబ్లిక్ ఎదుగుదల లేకపోవడం, గర్భిణీ స్త్రీలలో కానీ పిల్లల్లో కానీ ఎదుగుదల లేకపోవడము, అబార్షన్లు కావడము, పిల్లల మెదడు సంబంధించిన చాలా రకాలైన సరే జీడిమెట్ల ఇండస్ట్రీ ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా మనం అపరూప కాలనీ ఆ ఏరియాకి పోతే ఇప్పుడు అక్కడ గ్రౌండ్ వాటర్ ఇప్పటికీ కూడా మనం ఎల్లోయిష్గా వస్తూ ఉంటాయి. దానివల్ల హెయిర్ ఫాల్ అవ్వడమే కానీ, ఎంట్రుకలు పోవడమే కానీ, ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్కి సంబంధించిన దానివల్ల జరుగుతూ ఉన్నాయి. మేము ఆ సమస్య గురించి చాలా రకాలుగా పోరాడుతూ ఉన్నాము, గొడవలు చేసుకుంటా ఉన్నాం, పోయి ధర్నాలు చేస్తూ ఉన్నాం, రాస్తారోకలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొంచెం పరిస్థితి మారింది. ఏంటి అంటే పారిశ్రామిక వాడ అనేది జీడిమెట్ల నుంచి కొంచెం అవుట్కి వెళ్ళడం వల్ల చిన్న కంపెనీలే ఉన్నాయి. అక్కడక్కడ అరవింద్ కొన్ని చిన్న కంపెనీలు మాత్రమే, కొన్ని పెద్ద కంపెనీలు, కొన్ని చిన్న కంపెనీలు ఉండడం బట్టి కొంత తగ్గిందని ఇప్పుడు మేము అనుకుంటా ఉన్నాం. కానీ అక్కడక్కడ ఏమవుతుందంటే వర్షం వస్తే చాలు వాళ్ళకు పెడదాలని. ఓకే, ఇది కాలక్రమేణా వచ్చినటువంటి పరిణామం అంటారా, లేదంటే మీ పోరాట ఫలితం కూడా ఏమన్నా కంట్రిబ్యూట్ చేసిందా వీటిలో? కాలుష్యం కొంతవరకు డెఫినెట్ గా
వస్తుంది డెఫినెట్ గా, ఎందుకంటే ఉద్యమాల వల్ల పోరాటాల వల్ల ఏ సమస్యలైనా పరిష్కారం అవుతాయి అనేది ఓకే. ఒక నాయకులు చెప్పిన సిద్ధాంతాలు ఇవి మనం చేసుకోవడమే కాదు, ఉద్యమాలతోటి రాష్ట్రాలే మనకు అయినాయి. ఈ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కాకపోవడం అంటే ఏముండదు. కేశవన్న, ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఎందుకంటే కొంతమంది స్థానిక నాయకులను మేనేజ్ చేసుకుని కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా వారి యొక్క వాడల్ని సంరక్షించుకునే ప్రయత్నం చేశారు. దానివల్ల కూడా పబ్లిక్ ఆరోగ్యం కొంత కుంటు పడింది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా అని చెప్పి మీరు గమనించారు అని అంటున్నారు కదా. అంటే ఏమిటి, అంటే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనేవారు కొంత స్వలాభం కోసం కూడా వాళ్ళు ఇది చేశారంటారా? ఏంటి మీ ప్రధాన ఆరోపణ ఏంటి? డెఫినెట్గా ఏంటి అంటే, ఇప్పుడు కెమికల్ కంపెనీలలో పనిచేసే వాళ్ళు కానీ చిన్న చిన్న కంపెనీలలో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు? పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు పూట గడిస్తే కానీ నడవని పరిస్థితులు. అట్లాంటప్పుడు వాళ్ళు ఎదురు తిరగలేని పరిస్థితి, ఇక వేరే ఏం చేసుకోలేని పరిస్థితి. ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులను దబాయించి అడుగుదామా అంటే చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళకి నెల మామూలు వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో చెప్పడము, అక్కడికి మళ్ళీ వీళ్ళే యాక్టర్ల దాకా వెళ్తారు, వెళ్ళి మళ్ళీ ఫోటోలు తీసుకుని అది ఇది అని చెప్పేస్తారు. రాత్రికి వాళ్ళకు అందాల్సిన మూటలు వాళ్ళకి అందుతాయి, మళ్ళీ పొద్దులంటే సరే. రైట్. ఒక బాధ్యత గల సామాజిక కార్యకర్తగా, ఒక బాధ్యత గల న్యాయవాదిగా, అలాగే ఒక అధికార పార్టీ ప్రతినిధిగా మీరు తీసుకున్నటువంటి బాధ్యత ఏంటి మరి ఈ రాజకీయం పట్ల, ఈ అవినీతి పట్ల? జనరల్గా ఇప్పుడున్న రాజకీయంలో ఈ అవినీతి కానీ ఆరోపణలు కానీ ఎటువంటివి కూడా ముందుకు పోవాలంటే ముందు యువత రాజకీయంలోకి రావాలి. ప్రతి ఒక్కడు నాకెందుకులే అని ప్రశ్నిస్తూ ఉండే కన్నా ప్రతి ఒక్కడు ప్రతి దాని విషయంలో కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటే మనలో అవేర్నెస్ వస్తుంది. ఇవాళ కింద ఉన్నోడు రేపు పొద్దుగాల ఒక ఇల్లు కట్టుకొని ఒక ఎదగాలని కోరుకోవాలి. వాడు అప్పుడే ఇల్లు ఎట్లా కట్టుకునే అని వాని గురించి వెనకెళ్ళే తోకలు చూస్తూ ఉంటారు చూడు. దానివల్ల మనకు ఇక్కడ ఉన్న యువత ఎదగలేకపోతుంది. ప్రశ్నించేవాడు ఎప్పుడైతే మనకు వస్తాడో ఈ రాష్ట్రం కానీ, దేశం కానీ, గ్రామం కానీ, ఈ మండలం కానీ, ఈ డివిజన్ కానీ అభివృద్ధి చెందుతుంది అనేది ఖచ్చితమైన నమ్మకం. ప్రశ్నిస్తూ పోతుంటేనే ఏదైనా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయి. ఫైన్. మరి ముఖ్యంగా ప్రశ్నించే యువత ఇప్పుడు ముందుకు రావాలి అని మీరు అంటున్నారు. మరి పార్టీ ప్రతినిధిగా మీరు యువతని ఏ విధంగా చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? జనరల్గా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటే, భారతీయ జనతా పార్టీ నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే డ్రగ్స్ అవేర్నెస్ గురించి సంబంధించిన మేము చాలా ఉద్యమాలు చేసినాము, రాస్తారోకలు చేసినాము. డ్రగ్ అవేర్నెస్ గురించి కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడమే జరిగింది. అంతేకాకుండా ర్యాలీలు తీయడం కానీ, రోగాలకు సంబంధించి, రోగ నివారణకు సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ వాడడము, కరోనా మూమెంట్లో ఎట్లా ఉండాలనే మూమెంట్స్ గురించి కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావడము, యువతలోన అవగాహన తీసుకురావడం. అంతేకాకుండా ఎట్లా ఉండాలి, వ్యాయామం చేయాలి, ఎట్లా ఉండాలి మన దినచర్య అనే దాని గురించి కూడా సోషల్ మీడియాలో కానీ మేము ప్రధాన వేదికల్లో మేము చెప్తూ ఉన్నాం. రైట్. కేశవన్న, ముఖ్యంగా సామాజిక సమస్యలు ఇంకొక కోణానికి వచ్చే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఆ మాటకు వస్తే మనం మేడ్చల్ మల్కాజ్గిరి ఇది ఒక పార్లమెంట్ నియోజకవర్గం కింద కూడా తీసుకుంటే, వెన్ కంపేర్డ్ విత్ ది అదర్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ రీజనల్ రీజన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఏదన్నా కావచ్చు, ఇక్కడ భూ కబ్జాలు అనుకోండి, అవినీతి అక్రమాల దందా అనుకోండి, ముఖ్యంగా భూములకు సంబంధించినంత వరకు ఎక్కువగా ఉంది అని చెప్పి కొంత ప్రధానమైనటువంటి ఆరోపణలు బయట వర్గాల నుంచి కూడా వినిపిస్తే పరిస్థితి అయితే ఉంది. దీన్ని మీరు అరికట్టే ప్రయత్నం మీ ఒక సామాజిక కార్యకర్తగా మీరు ఎంతవరకు ప్రయత్నిస్తున్నారు? చాలా రకాల ప్రభుత్వ భూములని మేము కాపాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఇప్పుడు వచ్చింది. హైడ్రా రాకముందు కూడా చాలా ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ప్రభుత్వ భూమి ఇట్లా అయింది అట్లా అయిందని చెప్పినప్పుడు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చేసి దాన్ని కాపాడడం జరిగింది. అంతేకాకుండా సూరారంలో కానీ, ఇక్కడ రామారంలో కానీ, అక్కడ మెట్కన్గూడకు సంబంధించిన చెరువులో కానీ, ఇక్కడ నిజాంపేటలకు సంబంధించిన కోమటి చెరువు కానీ, ఇక్కడ ఏరియాలో ఉన్న అన్ని చెరువుల విషయంలో కూడా మేము ఒక పరిశోధనతో చేసి దాని మీద అవగాహన చేసి కలెక్టర్లకు కానీ, చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ఎంత ఉండాలి ఆ కూడలకు సంబంధించి ఇప్పుడున్న హైడ్రాకు సగం సమాచారము మా భారతీయ జనతా పార్టీ నుంచి మేమే కానీ మా నాయకులే కానీ ఇచ్చిన సమాచారం వల్లనే కొంత వాళ్ళకు కూడా పని సడలింపులో కొంత సమయం తగ్గిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వ భూములు కాపాడుకోవడంలో మా పాత్ర పెద్దదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కొన్ని వేల ఎకరాల వరకు ఇప్పటి వరకు ఇదే నియోజకవర్గంలో అన్యాక్రాంతం అయిపోయాయి. ఇప్పటికి కూడా అవి సాల్వ్ కానీ పరిష్కారం లేనటువంటి సమస్యలుగానే ఉన్నాయని చెప్పి స్థానిక నాయకుల ఆరోపణ. మరి దానిపై ఇంకా మీ పోరాటం మరింత ఉధృతం చేసే అవకాశం ఉందా గోయింగ్ ఫార్వర్డ్? 100%. ఎందుకంటే ఇప్పుడు భూములు కొనుక్కునేది, ఫ్లాట్లు కొనుక్కునేది ఎవరు
పేద మధ్య తరగతి వాళ్ళు కొనుక్కున్నప్పుడు రెగ్యులరైజ్ చేసినప్పుడు 58, 59 జీవోలో వీళ్ళకి అలర్ట్ చేసినప్పుడు లేనిది ఇప్పుడు వాళ్ళని ఇండ్లని ఇప్పుడు చూసినాం మనం ఖమ్మంలో 1000 ఇండ్లని నేలమట్టం చేస్తే ఆయనకు ఒక గాంధీ విగ్రహం కట్టడానికి 1000 ఇండ్లని నేలమట్టం చేసి 1000 మందిని రోడ్డుపైకి తీసుకురావడం ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే మనం రెగ్యులరైజ్ చేసేటప్పుడు ముందే అరికట్టాలి. ఫస్ట్ చేతికి ఏదైనా పుండు అయింది అనుకోండి, దానికి ఆయింట్మెంట్ రాసిస్తుంది. చేతి పోయేంత వరకు మనం వెయిట్ చేయొద్దు. గతంలో ఇష్యూ చేసినటువంటి 58, 59 జీవోస్ అనుకోండి, అవన్నీ కూడా పేద భూములకి, పేదవాళ్ళ పరిరక్షణకి, వారికి కొంత నిర్వాసితులుగా ఉన్నటువంటి పేదలను పరిరక్షించే ఉద్దేశంతోనే గత ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి జీవోలు ఇష్యూ చేస్తాయి. అది మీకు తెలుసు, యాజ్ అన్ అడ్వకేట్ నాకు తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం మరి ఆ జీవో ఉల్లంఘనలు జరిగాయి అంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలో. అది ఖమ్మం ఘటన తీసుకోండి, ఇటు ఈ గాంధీ విగ్రహం ఇది చేసుకోండి, మరి పూర్తిగా ఉల్లంఘన అని నేను అంటాను. మీరు ఏకీభవిస్తారా? ఉల్లంఘన అంటే ఒక్కరిది తప్పు అని చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు. ఎందుకంటే ఒకరి చేతి కొడితే చప్పట్లు కావు, 2 చేతులు కొడితేనే చప్పట్లు. అధికారుల నిర్లక్ష్యం ఉంది, నాయకుల ప్రలోభాలతోటి, నాయకుల జేబులు నిండడానికి, నాయకుల కనసన్నల్లో నడిచిన కొంతమంది నాయకుల వల్లనే ఇవన్నీ జరిగినాయి. దీనివల్ల కొంతమంది పేదలు నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళతో అవేర్నెస్ లేకనో ఉండో తక్కువకు వస్తుందనో కొనుక్కొని రేపు పొద్దుగాల అయితే వెళ్ళడం వల్ల వాళ్ళ జీవితాలు నేలమట్టమై వాళ్ళ సంసారాలు కూడా రోడ్డుపైకి రావడం జరుగుతుంది. దీనికి అరికట్టడం కోసం ఏంటంటే రెగ్యులరైజ్ చేసిన భూములని కంటిన్యూషన్ చేసుకోండి. కొత్త భూములని ఒకవేళ వాళ్ళు కొత్త భూములు ఏదైనా కబ్జాలు చేస్తూ ఉంటే దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు అప్పుడు ఎన్టీ రామారావు జమాన్లో, అప్పుడు ఎన్డీఏ జమాన్లో చాలా భూములు వంచారు. ఎందుకంటే ఇప్పుడు దేవేంద్ర నగరే కానీ, అక్కడ వాజ్పేయి నగరే కానీ, దత్తాత్రేయ నగరే కానీ, గుడిసెలు వేపించడం, అయోధ్య నగరే కానీ చాలా రకాలు. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా రకాలైన ఇండ్లు కట్టించడానికి కూడా మా పార్టీ చాలా ముందుకు వచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే అధికారంలో మీరు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, సో కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. కేంద్రం కూడా ప్రతి ఒక్క రాష్ట్ర స్థాయిలో కూడా అమ్మటకు వస్తే నియోజకవర్గ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి మీరు ఆ కేంద్ర స్థాయి పథకాలని తీసుకెళ్లే బాధ్యత మీ మీద ఉంటుంది. సో మీ వంతు ప్రయత్నం ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ గృహాలు మాత్రమే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. చదువు అనుకోండి, నిర్బంధ ప్రాథమిక విద్య అనుకోండి, వీటన్నింటిని కూడా మీ స్టాండ్ ఎట్లా ఉంది? ఎంతవరకు మీరు మన నియోజకవర్గ స్థాయిలో తీసుకెళ్తున్నారు అనేది నా ప్రశ్న. జనరల్గా ఇక్కడ ఏంటి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్స్ కింద కొన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇస్తే, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాంట్లోకి కొంచెం డబుల్ బెడ్రూమ్ ఇండ్లని, తర్వాత ఇందిరమ్మ ఇండ్లని పేరు మార్చి దానికి సంబంధించి చేస్తూ ఉన్నది. దాన్ని మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. ఇవాళ రైతులకు ఇచ్చే యూరియా విషయంలో కానీ, రైతులకు ఇచ్చే యూరియా విషయంలో 75 నుంచి 80% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి వస్తున్నది. ఇవాళ ఇంకోటి వృద్ధులైన 75 సంవత్సరాల వృద్ధులైన ఆయుష్మాన్ భారత్ అని, ఆయుష్మాన్ భారత్ కింద 75 సంవత్సరాల వృద్ధులకు కూడా వాళ్ళకు వైద్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంది. అంతేకాకుండా ఒక మనిషికి ఇచ్చే 5 కిలోల 6 కిలోల బియ్యం కూడా ఇప్పుడు కూడా 3 years నుంచి ఇప్పుడు ఉచితంగా ఇస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చే కింద వేసే సిమెంట్ రోడ్లలో కేంద్ర ప్రభుత్వ పైసలు ఉన్నాయి, మోర్లు తీసే మోర్లలో కేంద్ర ప్రభుత్వ పైసలు ఉన్నాయి, బయట వెలిగే లైట్ బుగ్గలో కేంద్ర ప్రభుత్వం పైసలు ఉన్నాయి, శ్మశానాలకు వేసిన ప్రహరీ గోడలు కూడా కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. తీసుకెళ్లే విషయంలో ఏమైతుందంటే మాకు కమ్యూనికేషన్ ఇక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్లు ఇది మేము చేసినాం అని అనడం వల్ల కొంత దాంట్లో మేము వెనకబడిపోతా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ పథకాలు ఏంటి అనేది కూడా అంత గూగుల్ అవుతుంది, చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. రైట్. సో అవేర్నెస్ వస్తుంది, ప్రజలలో కూడా ఆలోచన పరిధి విస్తృతం అవుతుంది అంటారు. రైట్. కేశవన్న, యాక్చువల్గా మనకున్న వ్యక్తిగత పరిచయంలో మీరు నాకు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే 3 ప్రిన్సిపల్స్తో మేము వెళ్తామని. ఒకసారి మన 7TV వ్యూవర్స్కి చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఏ సిద్ధాంతాల మీద మీరు? భారతీయ జనతా పార్టీ అనేది నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్. అంటే దేశం అనేది ముందు, పార్టీ అనేది తర్వాత, వ్యక్తిత్వము దాని సొంత స్వలాభంకి సంబంధించిన వ్యక్తి అనేది తర్వాత. ఎందుకంటే మేము మా కుటుంబం ఏదైనా కార్యక్రమం అయిందంటే, ఇంట్లో ఏదైనా పని ఉంది, ఫంక్షన్ ఉందంటే ముందు పార్టీ పని చేసుకొని వస్తాం. పార్టీ పనే కాదు, రేపు పొద్దుగాల దేశానికి ఇట్లా జరిగింది, రేపు పొద్దుగాల పుల్వామాలో ఓ దాడి జరిగిందని దాన్ని ఖండించడానికి పార్టీ పని ఉన్న పక్కకెట్టి పుల్వామా దాడుల గురించి ఖండించడానికి ముందు ఉంటాం. అంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్. ఈ మూల సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నది. అంతేకాకుండా మేమే కాదు, గత 40-45 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ
ముందు ఇంత ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాలిస్తూ ఉన్నాడంటే అది ఈ యొక్క మూల సిద్ధాంతం వల్లనే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉన్నది. రేపు పొద్దుగాల ఫ్యూచర్లో మేమే కాదు, ఇవాళ మాకు సిద్ధాంతం ఏముంటుందండి, ఇప్పుడు మా నాన్న రాజకీయంలో లేడు, నా పిల్లలు రాజకీయాలకు రారు. ఎందుకంటే రాజకీయం అనేది ఒకటితో అయిపోతుంది. ఒకటి ఏంటంటే మాకు రాజకీయాలు గురువులు పార్టీలో ఉన్న గురువులే ఉంటారు, కానీ మా గాడ్ ఫాదర్లు, మా నాన్నలు, మా తాతలు రాజకీయాలు ఉన్న వాళ్ళు కాదు. భారతీయ జనతా పార్టీలో సెల్ఫ్ మేడ్ లీడర్లు మాత్రమే ఉంటారు. చూస్తూనే ఉండండి 7 టీవీ ఫోకస్.